హాయ్ అండి. అదేంటి అనుకుంటున్నారా? ఊరు నుండి జున్ను పాలొచ్చాయండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! మాకు ఆవు ఉంది. దాని పేరైతే లక్ష్మి అని. దానికి పిల్ల పుట్టింది. అత్తయ్య జున్ను పాలు పంపించారండి. అదిగో నేనిప్పుడు జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. అవన్నీ నేను ఒక తెప్పల్లో వేసేసుకొని అదేంటంటే శొంఠి మిరియాలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జున్నుకి మంచి ఫ్లేవరు, టేస్ట్ ఇచ్చేది శొంఠి మిరియాలేనండి. ఆ శొంఠి కూడా అల్లం లాగే ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు. నేనేంటంటే బెల్లంతో చేస్తున్నాను. బెల్లం అన్నది చాలా మంచిది కదా! బెల్లం శుభ్రంగా తురిమేసుకొని దాన్ని బాగా కలుపుకున్నాను. ఇప్పుడేంటంటే మన ఇడ్లీ పెట్టుకున్నట్టుగా దానికి ఆవిరి పెట్టాలి. కుక్కర్‌లో పెట్టేసుకొని కింద స్టాండ్ పెట్టానండి. ఒకవేళ స్టాండ్ పెట్టకపోతే బాగా నీళ్ళు ఆవిరి పెట్టినప్పుడు అందులోకి వెళ్ళిపోతాయి. నా జున్ను అయితే ఉడికిపోయిందండి. ఇగో చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇవి ఆవు పాలు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. గేదె పాలు అయితే గట్టిగా వస్తుంది. అదిగో ఎంత బాగుందో! కట్ చేస్తుంటే చక్కగా ఐస్ క్రీమ్ లాగా చాలా స్మూత్గా కట్ అయిపోతుందండి. కాకపోతే నాకు కొంచెం ఇలా కట్ చేసినప్పుడు బాగుంది. దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు ఉల్టా చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. అదిగో చూస్తున్నారు కదా! కొంచెం ట్యాప్ కూడా చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా దాన్ని పైకి లాక్కోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ బౌల్కే అంటికిపోతూ ఉంటుంది. నా జున్ను అయితే కంప్లీట్గా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో! మనకి బెల్లం వేసుకున్నాం కదా, అవి బెల్లం నీళ్ళు అనమాట. ఏం పడేయక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. వాటితోనే టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. చూసారు కదా నా జున్ను ఎలా ఉంది? చూడటానికి కాదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.